శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు విశేషించి మూడవ రోజు. ఈ మూడవ రోజు సాక్షాత్తుగా ముల్లోకాలకు తల్లి అయినటువంటి జగదంబ కూష్మాండ రూపంలో తృతీయం చంద్రఘంటేతి అంటారు. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చంద్రఘంట రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారిని దర్శనము చేసుకుంటే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతాము? పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృతా. ఈ మూడవ రోజు చంద్రఘంట ఆకారంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుందయ్యా అంటే, సాక్షాత్తుగా ఆ జగదంబ నందివాహన రూఢ అయినటువంటిది శరీరం పైన శిరస్సు పైన ఒక కిరీటాన్ని ధరించి ఉంటుంది. ఆ కిరీటానికి అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి చంద్రరేఖ ఉంటుంది. చంద్రఘంటేతి విస్తృతా అంటారు. అర్ధచంద్రాకృతిలో ఒక కిరీటాన్ని కలిగి ఉండి ఆ పైభాగంలో ఒక ఘంటను కలిగి ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తూ ఉంది. చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని మనము దర్శనము చేసుకున్నటువంటి కారణం చేత వారందరూ కూడా మహావిద్వాంసులు అవుతారు అని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో మేనకా హిమవంతుల కూతురైనటువంటి శైలపుత్రిగా వచ్చినటువంటి అమ్మవారిని పరమేశ్వరుడు తానే స్వయముగా వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆయన పెళ్లి కొడుకుగా భూతప్రేత పిశాచాలనంతా వెంటబెట్టుకొని వస్తూ ఉంటాడు. భయంకరమైనటువంటి రూపంతో వస్తున్నటువంటి ఆ శంకరుని చూసినటువంటి దేవతలు ఋషులు భయపడిపోయారు. మేనకాదేవి దిగ్భ్రాంతికి లోనైపోయి అసలు నేను నిన్న ఆ శంకరుడికి వివాహమే చేయనని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంటే అప్పుడు జగదంబ పరమేశ్వరుని సమీపించి, స్వామి నువ్వు ఇలా వస్తే నీకు కన్యాదానం చేయడానికి మా తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారు? దయచేసి మీరు సుందరమైనటువంటి మోహనాకృతిగా తయారై రండి స్వామి అని చెప్పేసి అమ్మవారు తాను చంద్రఘంటాకృతిలోనికి మారి చంద్రఘంటగా ముందుగా పరమేశ్వరునికి దర్శనమిచ్చి నువ్వు చక్కగా ముస్తాబై రమ్మని చెప్తే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి యొక్క అభ్యర్థనను మన్నించి మంచి దుస్తులు ధరించినటువంటి వాడై నవ యవ్వనంలో 30 ఏళ్ల వయసున్నటువంటి కురవాడిగా మారిపోతాడు. పట్టు పీతాంబరము ధరిస్తాడు. నెత్తిన కిరీటము పెట్టుకొని ధవళ వస్త్రముల చేత శరీరమంతా కూడా బంగారు ఆభరణములు ధరించినటువంటి వాడై ప్రమథ గణాలన్నీ కూడా తన వెంట వస్తూ ఉంటే దేవతలు ఋషులు వెంట నడుస్తూ వేదాన్ని వల్లిస్తూ ఉంటే వచ్చి మేనకా హిమవంతుల కూతురైనటువంటి ఆ పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. కాబట్టి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారు పరమేశ్వరునికి ఆ రోజు దర్శనమిచ్చి నువ్వు అందంగా తయారు కా అని చెప్పేసి చెప్పింది. అలాంటి అమ్మవారిని మనము దర్శనం చేసుకుంటే మనకు సుందరమైనటువంటి రూపాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కావుననే ఈ చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని ఈరోజు మనమందరం కూడా సేవించి తరించాలి. విశేషించి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శన భాగ్యము చేతనే జన్మ జన్మాంతరంగా వస్తున్నటువంటి పాప రాశంతా కూడా ధ్వంసమైపోతుందని చెప్పేసి దేవీ భాగవతంలో చెప్పబడింది. అంతేకాదు ఈరోజు పరమేశ్వరుని చక్కగా చక్కెరతో అభిషేకించి కొద్దిగా చక్కెర పరమేశ్వరుడికి నివేదన చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే వాడు ఆయురారోగ్య యశస్సులతో తులతూగుతారని చెప్పేసి విశేషంగా చెప్పడం జరిగింది. ఈరోజు అమ్మవారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా చేసి అమ్మవారికి నివేదన చేయాలి. సాయంకాలం పూట శనగలను చక్కగా ఉడికించి గుగ్గుల నైవేద్యాన్ని అమ్మకు సమర్పిస్తే అనంతమైనటువంటి ఫలితాలతో పాటుగా దీర్ఘ సుమంగళితత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి పురాణాలు చెప్పబడ్డాయి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి చంద్రఘంటాకృతిలో ఉన్నటువంటి అమ్మను మనమందరం కూడా దర్శనం చేసుకొని తరిస్తాం. హరి ఓం తత్సతు.